Hello, and welcome to another lecture of the Forest Economics, Legislation and Administration. దీనికి సంబంధించి ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. Just a minute. So, right. Consider the following statements regarding the forest economics. I'm really sorry. Consider the following statements regarding forest economics. Forests are the examples of renewable resources with long production cycles. నిజమే. Forest capital is always fixed and cannot be increased by investment. ఇది కూడా నిజమే. No. Forest capital is not fixed. It changes. Forest capital అనేది ఫిక్స్ అవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. It changes. The time preference is crucial in forest rotation decisions. నిజమే. The opportunity cost applies to the forest land use decisions. Opportunity cost అంటే ఒక ఫారెస్ట్ ల్యాండ్ ని వేరే ల్యాండ్ కింద కన్వర్ట్ చేసుకుని వేరే దానికి వినియోగించుకుంటే వచ్చే కాస్ట్ ఆ కోల్పోతున్నాం కాబట్టి దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అని అంటూ ఉంటాం. సో ఇది ల్యాండ్ యూజ్ చేయాలా వద్దా ఏంటి అన్న దానికి డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో 1, 3, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఓకే, అండర్ ది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ థియరీ discounting future values is essential. Okay, externalities can be positive and negative. Externalities అంటే చెప్పాను కదండి, uncompensated benefits or uncompensated losses. ఒకవేళ uncompensated benefits ఒక పాజిటివ్ ఎఫెక్ట్ పొందుతున్నారు మీ వల్ల, కానీ మీకు అదేది బెనిఫిట్ అవ్వట్లేదు, అది మీకు బెనిఫిట్ అవ్వట్లేదు, కంపన్సేట్ అవ్వట్లేదు ఆ బెనిఫిట్ అనేది. సో దట్ కమ్స్ అండర్ పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ. అదే మీరు ఒక చెట్టును కొట్టేస్తే అది నెగిటివ్ ఎక్స్టర్నాలిటీ అవుతుంది, మీ వల్ల ఇంకొంతమంది హాని పొందుతున్నారు, బట్ ఇట్స్ అన్ అన్కంపన్సేటెడ్, మీరు వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, కంపన్సేట్ చేయట్లేదు. సో ఈ ఎక్స్టర్నాలిటీస్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. రైట్, నెట్ ప్రెసెంట్ వాల్యూ బికమ్స్ నెగిటివ్, డిస్కౌంట్ రేట్ రైజెస్. నిజమే. ఒకవేళ ఫ్రంట్ లోడ్ అని ఉంటుందండి, ఫ్రంట్ లోడ్ మనీ అని ఉంటుంది. సో బెనిఫిట్ అనేది అప్పటికప్పుడే ఇచ్చేస్తే గనక, ఇన్స్టంట్ బెనిఫిట్ కింద ఇచ్చేస్తే గనక డిస్కౌంట్ రేట్ రైజ్ అయినా కూడా నెట్ ప్రెసెంట్ వాల్యూ పెరుగుతుంది. ఈవెన్ ఇఫ్ డిస్కౌంట్ రేట్ రైజెస్. ఓకేనండి. కానీ ఈ నెట్ ప్రెసెంట్ వాల్యూ అనేది సాధారణంగా ఫ్రంట్ లోడ్ బెనిఫిట్ ఇవ్వకపోతే కనుక డిస్కౌంట్ అనేది వాల్యూ అనేది నెగిటివ్ అయిపోతుంది. బెనిఫిట్ కాస్ట్ ఇది కరెక్టే. బెనిఫిట్ కాస్ట్ రేషియో ఇగ్నోర్స్ టైం వాల్యూ ఆఫ్ మనీ. లేదండి, టైం ప్రకారం మనీ యొక్క వాల్యూ చేంజ్ అవుతుందన్న దాంట్లో బెనిఫిట్ కాస్ట్ రేషియోలో టైం ఫ్యాక్టర్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, సో ఏబిసి ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఇన్ డిమాండ్ సప్లై ఎస్టిమేషన్ ఆఫ్ టింబర్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. డిమాండ్ ఫర్ ఫ్యూయల్ వుడ్ ఈజ్ రిలేటివ్లీ ప్రైస్ ఇన్ఎలాస్టిక్. ఓకే, ఇది కరెక్టే. సప్లై ఆఫ్ టింబర్ ఫ్రమ్ నేషనల్ ఫారెస్ట్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కాదండి. ఎలాస్టిక్ అంటే మనకి ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయి మనకి ఇష్టం వచ్చినప్పుడు తగ్గిపోయి అలా రాదండి. దాంట్లో అది వస్తూ ఉంటుంది. ఇట్స్ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. సో అది రాంగ్. క్రాస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఎఫెక్ట్స్ సబ్స్టిట్యూషన్ బిట్వీన్ టింబర్ స్పీసీస్. నిజమే. ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ద డిమాండ్ ఫర్ ప్లైవుడ్ ఈస్ పాజిటివ్. నిజమే. సో బి అనేది మాత్రం రాంగ్ ఇక్కడ. నెక్స్ట్, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ కాంట్రాక్ట్ ప్లాంటేషన్స్ అంటే ఇటు చూద్దాం. కాంట్రాక్ట్ ప్లాంటేషన్స్ అంటే ఏం లేదండి, ప్రైవేట్ సెక్టర్ ని మీరు తీసుకొచ్చి పెడుతున్నారు. సో ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది what do you call it as forestry. సో 2 is C. ఫార్మర్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ రా మెటీరియల్ అగ్రిమెంట్స్ వచ్చేసరికి చేస్తూ ఉంటారు. సో 3 is D. అండ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్ వచ్చేసరికి మీతో పాటు బోల్డంత మందికి కాంపిటీషన్ పెట్టి దానివల్ల బార్గెనింగ్ పవర్ అనేది పెంచడం కోసం పెడుతూ ఉంటారు. సో 4 is B. అండ్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ వచ్చేసరికి కమ్యూనిటీ బేస్డ్ ఫారెస్ట్ రీజనరేషన్. సో 1 is A. ACDB ఫస్ట్ అది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ద కార్పొరేట్ ఫైనాన్సింగ్ ఇన్ ది ఫారెస్ట్రీ ఇంక్లూడ్స్ పబ్లిక్ ప్రైవేటరీ పార్ట్నర్షిప్స్. నిజమే. కార్బన్ క్రెడిట్ మార్కెట్స్, ఇది కూడా నిజమే. కంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్స్, ఇది కూడా నిజమే. కానీ టెంబర్ సర్టిఫికేషన్ మెకానిజం మాత్రం ఇట్ డజంట్ కమ్ అండర్ ది కార్పొరేట్ ఫైనాన్సింగ్, ఐ థింక్ సో. రైట్. కార్పొరేట్ ఫైనాన్సింగ్ లో టెంబర్ సర్టిఫికేషన్ మెకానిజమ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో ఆల్ 1, 2, 3, 4 ఆర్ ది రైట్. ఓకే, అండ్ జస్ట్ ఎ మినిట్. రైట్,
AP Forest Act 1967 empowers the forest officers to seize produce involved in offense. Okay, arrest without warrant in certain cases నిజమే, కాంపౌండ్ అఫెన్సెస్ అప్ టు స్పెసిఫైడ్ లిమిట్స్ ఇది కూడా నిజమే. ఇది మాత్రం వాళ్ళు చేయలేరండి, ఇది వచ్చేసరికి మీకు స్టేట్ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది యాజ్ పర్ ది సెక్షన్ 18 ఆఫ్ ది వైల్డ్ లైఫ్ యాక్ట్, వైల్డ్ లైఫ్ సాంచురీస్. ఓకే, సో ABC are the right answers. Under Wildlife Protection Act 1972, the statement is true. Schedule 1 and 2 provides the highest protection to the animal species such as rhino, tiger, lion, ఇవన్నీ కూడా. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కెన్ డిక్లేర్ నేషనల్ పార్క్. లేదండి, ఇది నేషనల్ పార్క్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ దాంట్లో ఉంటుంది. హంటింగ్ ఆఫ్ వెర్మిన్ స్పీసీస్ రిక్వైర్ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్, విచ్ ఈస్ వెరీ ట్రూ. ద వెర్మిన్ స్పీసీస్ ఫాల్ అండర్ ది షెడ్యూల్ 5. Conservation reserves can be declared by the state government, which is very true. So 1, 3, 4 are the right answers. The FCA Forest Conservation Act 1980 focuses on restricting the diversion of forest land for non-forest purposes. ఈ యాక్ట్ రానంత వరకు కూడా ఏ స్టేట్ గా స్టేట్ యాక్ట్ ఫారెస్ట్ ల్యాండ్స్ అన్నింటినీ నాన్ ఫారెస్ట్ ల్యాండ్స్ కింద డీనోటిఫై చేసి రెగ్యులరైజ్ చేసి వాటిని మామూలు ల్యాండ్ కింద ఇష్టానుసారంగా కన్వర్ట్ చేయడం జరిగేది. దాన్ని నిలువరిస్తూ ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఇంక నుంచి సెంట్రల్ పవర్ ఉండి తీరాల్సిందే, సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ అప్రూవల్ ఉంటే గానీ మీరు ఫారెస్ట్ ల్యాండ్ ని డీనోటిఫై చేసి వేరే పర్పస్ కి ఉపయోగించుకోలేరు అని యాక్ట్ పాస్ చేసింది. అదే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. దీంట్లో మహా అయితే 2-3 సెక్షన్లు ఉంటాయండి, నాకు తెలిసి 6 సెక్షన్లు ఏమో అంతే. అన్ని కూడా మీకు ఫారెస్ట్ ల్యాండ్ డీనోటిఫై చేయడానికి సంబంధించి వాటికి సంబంధించి. ది యాక్ట్ వెస్ట్ కంప్లీట్ డెసిషన్ మేకింగ్ పవర్ విత్ స్టేట్ గవర్నమెంట్స్. లేదండి, ది యాక్ట్ వెస్ట్ కంప్లీట్ డెసిషన్ మేకింగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తో చేస్తుంది. సో ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్. అండర్ ది ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 విచ్ ఇస్ కరెక్ట్. ఓన్లీ ఇండివిజువల్ రైట్స్ ఆర్ రికగ్నైజ్డ్, నాట్ కమ్యూనిటీ రైట్స్. ఇది కరెక్ట్ కాదు. గ్రామ సభ is the authority to initiate the process of rights recognition. ఇది నిజమే. క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్ కెన్ బి డిక్లేర్డ్ బై గ్రామ సభ. ఇది కాదండి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఓవర్ రైట్స్ ఆల్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అన్కండిషనల్, లేదు కండిషనల్ గా ఉంటుంది. సో బి is the right answer. In the structure of the AP Forest Department, which is the correct? The principal chief conservator of forest is the head of the department. నిజమే. Divisional forest officer belongs to the state service. ఇది కూడా నిజమే. Forest section officer belongs to AP Forest Subordinate Service. Yes. Assistant Conservator of Forest is an all India service post. So let us see what would be the answer for this. Sorry, దీంట్లో వచ్చేసరికి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అనేది స్టేట్ మీద, స్టేట్ బిలాంగ్స్ టు స్టేటే కాదు, ఇట్ స్టేట్ ప్లస్ IFS. ఓకేనా. సో ACF కూడా స్టేట్ ప్లస్ IFS ద్వారా అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ ది స్టేట్. ఒక్కోసారి ఆ స్టేట్ లో ఉన్న రేంజ్ ఆఫీసర్ వీళ్ళు కూడా ప్రమోట్ అయ్యి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దాకా వెళ్ళొచ్చు. సో 1 and 3 are the right answers. In an even aged forest management, rotation is determined primarily by the both biological and economic factors అండి. ఈవెన్ ఏజ్డ్ ఫారెస్ట్ లో నేను చెప్పేది, which is not an objective of the forest economics. Maximum sustainable yields maximizing, it is an objective. Achieving optimal resource allocation, it is an objective. Maximizing harvesting irrespective of regeneration, it is not an objective. Maximizing social welfare, it is an objective. Forest goods often lack a proper market price. నిజమే. Many forest benefits are externalities. Very true. Both A and R are true and R explains A. And match the following acts with their core objective. So AP ఫారెస్ట్ యాక్ట్ అనేది దీనికి ముందర వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ దేనికి చూద్దాం. చూడండి, కన్సర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో 2 is B. నెక్స్ట్ ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ 1980 దేనికి? ఇది వచ్చేసరికి రెగ్యులేషన్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్. ఓకే, సో 3 is D. ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ వచ్చేసరికి రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్సిట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అండ్ protection rights of the forest dependent communities. 4 is A and 1 is C. So CBDA దీనికి వచ్చేసరికి, సో CBDA ఉంది, CBDA ఫస్ట్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అంటే
ల్యాండ్ డైవర్షన్ గురించి. సో 3 ఈజ్ డి, రెగ్యులేషన్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్. అదే మీకు 4th ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటే అక్కడ ఉన్న ట్రైబల్ రైట్స్. సో 4 ఈజ్ ఏ. అలాగే 2 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, అది వచ్చేసరికి కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. మిగిలింది సి. సో సిబిడి 1C 2D 3D 4U. ఓకేనా. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ అండర్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్. సో యాక్చువల్ గా చూసుకుంటే కనుక ఏది అఫెన్స్ కాదు. అన్ఆథరైజ్డ్ గ్రేజింగ్ ఇన్ రాడర్స్ ఫారెస్ట్, ఇట్ ఈస్ అన్ అఫెన్స్. డిస్ట్రక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్, ఇది ఇట్ కమ్స్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, అందుకని దాన్ని తీశారు. సో నాట్ అన్ అఫెన్స్ అనడం కన్నా నాట్ కవర్డ్ యాజ్ అఫెన్స్ అండర్ అని అంటే సరిపోతుందండి. ఎందుకంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో కూడా ఇదే దానికి ఉంది, రెండు ఓవర్లాప్ అవుతాయనే ఉద్దేశంతో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో దీనికి సంబంధించి అఫెన్స్ సెక్షన్ 51 కింద కవర్ చేయగానే ఏపీ ఫారెస్ట్ యాక్ట్ నుంచి తీసేశారు. కౌంటర్ ఫెటింగ్ ట్రాన్సిట్ పర్మిట్స్ ఇవన్నీ కూడా అఫెన్సెస్. ఓకేనండి. ఏపీ ఫారెస్ట్ యాక్ట్. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఫంక్షన్స్ ఇంక్లూడ్ కంట్రోలింగ్ శాంచురీస్ అండ్ నేషనల్ పార్క్స్, గ్రాంటింగ్ పర్మిట్స్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్, అప్రూవింగ్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్. ఇది కాదండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది. రెగ్యులేటింగ్ ట్రేడ్ ఇన్ యానిమల్ ఆర్టికల్స్. సో 1, 3, 4 ఐ థింక్ 1, 2, 4 ఏ is the right answer. Right. The Forest Conservation Act 1980 applies to all forest land irrespective of ownership. మీరు ప్రైవేటా లేకపోతే నోటిఫైడా డినోటిఫైడా ఏంటి అన్నదన్నీ కూడా అనవసరం. ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 రికగ్నైజెస్ కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్. నిజమే. డెవలప్మెంట్ ఆఫ్ ది రైట్స్ అండ్ స్కూల్స్, ఇది కాదు. రైట్ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ రైట్ టు మినరల్ మైన్స్. సో 1 and 3 అనేది ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ కింద ఉంటుంది. అక్కడ ఏమి రైట్ డెవలప్మెంట్ రైట్స్ అనేవి గ్యారంటీ చేయదు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది. Which statement about the Indian Forest Service is correct? IFS was constituted under Article 312, which is very very right. And IFS officers cannot be posted outside forest. Idem correct kaadu. And IFS cadre is managed solely by central government kaadu. కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్ తో కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఐఎఫ్ఎస్ రీప్లేస్ ది ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్. ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్ 1867 లో పెట్టింది అండి. అది ఫస్ట్ బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్ వాడు 1980, అది కూడా కరెక్ట్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ది ఓన్లీ రైట్ ఆన్సర్. ఆర్టికల్ 312 ఉంది. నెక్స్ట్ వన్, ఇన్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హైరార్కీ ఎవరెవరు? ఫస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటాడు, తర్వాత చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, తర్వాత వచ్చేసరికి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, తర్వాత వచ్చేసరికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ABCD. సో ఫస్ట్ వన్ ఈస్ ది రైట్ ఆన్సర్. సో ఇక్కడతో ఆపుదామండి. నెక్స్ట్ సెట్ వచ్చేసరికి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. జై హింద్.